హాయ్ గైస్, ఈరోజు అయితే నేను సింపుల్గా అండ్ టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చూడండి, వంకాయలను అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి 4 పీసెస్ కింద కట్ చేసుకుంటాం, తెలిసిందే కదా అందరికీ. చూడండి, నాట్లు అయితే పెట్టేశాను నేను. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. చూడండి, ఇప్పుడైతే వాటర్లో సాల్ట్ వేసుకుని కట్ చేసిన వంకాయలు అన్నిటినీ కూడా కలర్ మారకుండా వాటర్లో వేసేసి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను. ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ అండి ఇది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటిని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలండి. బాగా మగ్గిపోతాయి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక మిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు 2, ఒక యాలక్కాయ వేసి పల్లీలు కూడా వేసి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు ఇవైతే వేగిపోయాయి కదా, చూసారా మంచి కలర్ వచ్చినాయి. అంతవరకు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అది వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా కొంచెం వేసుకుని బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసేసాను. తర్వాత రిమైనింగ్ వాటర్ నార్మల్ వాటర్ వేసుకున్నాను అనమాట. చూసారు కదా, బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసుకోండి, అన్నీ సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కావాలంటే ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసాను. బాగా దగ్గరికి మగ్గించేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదంతా నేను తీసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. వేడి వేడి అన్నంలో వేడిగా గుత్తి వంకాయ కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పల్లీలు అవి వేసాను కదా, పిల్లలు కూడా కమ్మగా ఉంటుంది, తినేస్తారు. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే వేడి అన్నంతో దీనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.